భరణి దివ్య దగ్గరికి వెళ్ళి, దివ్య, నువ్వు ఏం చేసినా అది కరెక్ట్ అని ఫీల్ అవుతున్నావు కదా, అది చాలా తప్పు. నువ్వు నా విషయంలో పర్సనల్గా తీసుకుని తనుజని చాలా అలా టార్గెట్ చేయడం చాలా తప్పమ్మా. ఎందుకంటే కనుక తనుజ కష్టపడి గేమ్ ఆడింది. ఎవరు సపోర్టెడ్ వల్ల కూడా ఆ అమ్మాయి ఎన్ని రోజులు ఇంతవరకు రాలేదు. నాకు సపోర్టెడ్ చేశాము అంటే అది సపోర్టెడ్ టాస్క్లో మాత్రమే తనుజకి సపోర్ట్ చేసింది తప్ప మిగిలిన ఆటలో కాదు. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు ప్రతిసారి సందు దొరికినప్పుడల్లా తనూజని అలా కెప్టెన్సీ నుంచి తీయటం ఎంతవరకు కరెక్ట్ అంటూ క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది. నువ్వు డైరెక్ట్‌గా తనూజ మీద గ్రజ్ పెట్టుకొని ఇలా చేస్తున్నావని. నాకే కాదు కంటెస్టెంట్స్‌కి కూడా అర్థమైంది. అంటే బయట ఆడియన్స్‌కి ఎంతలా అర్థమై ఉంటుంది. ఏదేమైనా సరే నీ ప్రాబ్లమ్ నువ్వు చూసుకో కానీ మధ్యలో నా జోలికొచ్చి తనుజ విషయంలో నన్ను లాగావా నేను ఊరుకోను దివ్య అంటూ నాలో ఇంకొక భరణిని చూస్తావంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చుకుని మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి మొత్తానికి రీతు, సుమన్ శెట్టి అలాగే ఇమ్మాన్యుయల్ దగ్గర కూర్చున్నాడు. దీంతో ఇమ్మాన్యుయల్ అన్నాడు, "ఎందుకు భరణి అన్న అంతలా వార్నింగ్ ఇచ్చావు దివ్య కంటే మరి ఆ పిల్ల చేసింది ఏంట్రా? చాలా తప్పు కదా! పాపం ప్రతిసారి కూడా తనూజని అలా కెప్టెన్సీ నుంచి తీయటం ఎంతవరకు కరెక్టు? నిన్న ఆమెకు ఆయింట్‌మెంట్ రాశానని ఊరికే రెచ్చిపోయింది. మరి ఈమెకి మసాజ్ చేయించుకున్నప్పుడు హెడ్‌కి మరి నా చేతులు నొప్పి రాలేదా? ఏదేమైనా సరే ఒక మనిషిని టార్గెట్ చేయొచ్చు గానీ మరీ అంతలా పర్సనల్‌గా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు ఇమ్మాన్యుయేలు" అంటూ భరణి అయితే తనుజ కోసం స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నాడు లైవ్‌లో. నిజానికి చెప్పాలంటే రీతు కూడా మాట్లాడుతూ, "అవునన్నా నిజంగా దివ్య టార్గెట్ చేసింది తనుజ. కానీ తనుజ ఇంకా కంట్రోల్ చేసుకుంటుంది. ఎక్కడ బయటికి ఆమె నెగటివిటీగా వెళ్తుందని చెప్పేసి నాతో చాలా సార్లు ఫీల్ అయింది కూడా భరణి గారు. నాతో మాట్లాడుతుంటే నేనేం చేయను. అంత పెద్ద మనిషొచ్చినప్పుడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోతే నన్ను పొగరని అనుకోరా? కానీ దివ్య ఆయన వెనకాల వద్దు అని ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఆవిడ కావాలని వెళ్ళి ఆయన గేమ్ చెడదొబ్బుతుంది. కాకుండా ఆయన విషయంలో నన్ను లాగుతుంది అని అంటే నాకు అర్థమైందమ్మా. అందుకే నేను సీరియస్‌గానే చెప్పాను. నిన్న గూడా చెప్పాను. నీ గేమ్ నువ్వు ఆడుకో. నన్ను మధ్యలోకి లాగకు అని. ఇప్పుడెప్పుడైతే తనుజ కెప్టెన్సీ నుంచి తీసేసింది కదా! ఇక తనతో సచ్చినా సరే నేను మాట్లాడను అంటూ భరణి అయితే కళాఖండిగా చెప్పేశాడు లైవ్‌లో. మరి మొత్తానికి భరణికి ఇచ్చుకున్న కౌంటర్‌పై అలాగే భరణి గారు తనుజ కోసం తీసుకున్న స్టాండ్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.